డ్రగ్స్కు బానిసగా మారిన కొడుకును మందలించాడని కన్న తండ్రిని కడతీర్చాడు ఓ కొడుకు. తండ్రిపై కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆదిభట్ల తుర్కయాంజల్లోని ఆరెంజ్ అవెన్యూలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం తండ్రి రవీందర్తో కొడుకు అనురాగ్ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే అతనిపై దాడి చేసిన అనురాగ్ నుంచి తప్పించుకొని తండ్రి రవీందర్ రోడ్డుపైకి పరిగెత్తాడు. తండ్రిని వెంబడించిన అనురాగ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. నాగర్ కర్నూలుకు చెందిన రవీందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2 నెలల క్రితం తుర్కయాంజల్లో కొత్త ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య పెద్ద కుమారుడు అనురాగ్ జులాయిగా తిరుగుతూ డ్రగ్స్కు బానిసయ్యాడు. మత్తుకు అలవాటు పడిన అనురాగ్ను రిహాబిటేషన్ సెంటర్లో చేర్పించినా అతనిలో మార్పు రాలేదు. అనురాగ్పై పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదై జైలుకు వెళ్లి రావడంతో మందలించాడు. తండ్రిపై కక్ష పెంచుకున్న అనురాగ్ 2 రోజుల క్రితమే పెట్రోల్ కొని ఇంట్లో ఉంచాడు. ప్లాన్ ప్రకారం తండ్రిని హతమార్చి పారిపోయాడు. తర్వాత వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదిబట్ల పిఎస్కు తరలించి విచారణ చేస్తున్నారు. అనురాగ్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించి రవీందర్ కుటుంబ సభ్యులతో మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. డ్రగ్స్కి గంజాయికి ఇటువంటి అనురాగు తండ్రిని నిన్న హతమార్చడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. రవీందర్ బామ్మడితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగిందో. సార్ నిన్న ఏం జరిగింది సార్? అసలు నిన్న ఏమైంది? అసలు అనురాగ్ ఎప్పటి నుండి గంజాయి కాదు పక్కనోళ్ళు చెప్పారు అనమాట. వాళ్ళు భయపడుకొని వాళ్ళు కూడా తాళం వేసుకొని వెళ్ళిపోయారు. లేదు వాళ్ళు నిన్న ఎన్ని గంటలకు జరిగింది? 2 గంటలకు కదా సార్, 2 o'clock. అంటే రిహాబిటేషన్ సెంటర్లో కూడా జాయిన్ చేసారు. అవును సార్. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ట్రీట్మెంట్కి ఏం మారలేదా సార్? మారలేదు సార్, మారలేదు. అక్కడ కూడా దాడి చేసిన దాడి జరిగిందని చెప్పారు. ఏం చేస్తుంటాడు అనురాగ్? అసలు జాబ్ చేస్తాడు సార్. ఎంతమంది పిల్లలు మీ బావ రవీందర్కి? 4 పిల్లలు సార్. ఏం చేస్తాడు రవీందర్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు సార్. అంటే మీరు అనురాగ్తో మార్చడానికి ప్రయత్నించారని చెప్తున్నారు కదా, ఎందుకు అంత నిన్న హత్య చేయడానికి గల అంత కారణం ఏమైంది? గంజాయి మానిపించే ప్రయత్నం వల్ల అట్లా జరిగింది సార్. అంత నిన్న ఇప్పుడు ఎక్కడున్నాడు అనురాగ్? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సార్, ఆదిబట్ల పోలీస్ స్టేషన్. అయితే నిన్న 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఇదే ఇంట్లో అక్కడ కూర్చున్న తర్వాత బయటికి ఆయన పరుగులు తీయడం జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గంజాయికి అలవాటై డ్రగ్స్ వాడుతూ రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా ఆయన చేర్పించడం జరిగింది. కానీ అక్కడ కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న వారిపై దాడి చేసి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు. నిన్న అన్నం తింటున్న సమయంలో తండ్రిపై పెట్రోల్ పోయడంతో కిందికి పరుగులు తీశాడు. అప్పటికే నిప్పంటించి ఆ తర్వాత బండరాయితో తలపై కొట్టి చంపిండని చెప్పేసి కూడా ఘటన పైన ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అనురాగ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనురాగ్ సంబంధించిన డ్రగ్స్ గంజాయి కూడా ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపైన కూడా వివరాలు తెలుసుకొని వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇక్కడైతే విషాదం నెలకొంది. ఒక ఇంట్లో కన్న తండ్రినే ఇంత దారుణంగా హత్య కావడం కారణం డ్రగ్స్ గంజాయికి బానిస అయినటువంటి అనురాగు. ఇలా చాలామంది యువత హైదరాబాద్లో డ్రగ్స్కి గంజాయికి బానిస అయ్యి విపరీతంగా ప్రవర్తనలు ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి దానికి అడిక్ట్ అయిన అనురాగ్ కూడా ఆ గంజాయి మత్తులోనే తండ్రిని హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.